Our Executive Director, Shri Azmira Nageshwara Garu, today's speaker. He did his MSc Psychology, he did his MA, B.Ed, and he qualified for state eligibility test. He is a certified Patanjali yoga teacher. He is a core member of Impact Foundation. He is a certified life skills trainer from Acharya Nagarjuna University. He is a certified NLP practitioner, memory trainer, Gita for You Level 2 from ISKCON Vijayawada. He is a certified safety trainer from Learning Space Foundation, Hyderabad. And he is now working as a junior lecturer and as a psychologist, personality development trainer, and life skills coach. He associated with Impact Foundation, Hyderabad, JCI Vijayawada, ISKCON Vijayawada, Komareddy High School, Bantumilli, government and private school, colleges, NGOs, real estate companies, and so on. He completed 207 programs since 2021, and he gave a lot of trainings to students, teachers, parents, business people, sales and marketing trainings. And he is morely specialized in giving sessions on campus to corporate, emotional intelligence, stress and conflict management, time management, goal setting, ethics and parents' values, memory techniques, law of attraction, human relations and habit formation, personality development, and motivational sessions. I heartily welcome Sri Azmira Nageshwara Garu, Executive Director of Impact International. The digital dais is yours, sir. Thank you. Thank you so much. So much. Thank you for your warm welcome. వినిపిస్తుందా ప్రవీణ్ గారు? ప్రవీణ్ గారు, yes sir, yes sir. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్ వీరా గారు. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు మనందరం కూడా ఉన్నటువంటి అందరం కూడా మన ఇళ్లలోనే కూర్చొని ఈ రోజు ఈ వర్చువల్ డయాస్ లో అందరం కూడా ఒకే డయాస్ మీదకి కూర్చున్నటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ని క్రియేట్ చేసినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయినటువంటి కదం కృష్ణమూర్తి గారికి, నండూరి సుబ్బారావు గారికి, అలానే ఈ రోజు ప్రోగ్రామ్ కి ఇన్ఛార్జ్ వహిస్తున్నటువంటి తేజస్వి గారు, ప్రవీణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ప్రతి ఒక్క మెంటర్ కి కూడా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, అలానే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ హ్యాపీ ఈవినింగ్ అండి. బాగున్నారా అందరూ? ఒకసారి తమ్ము చూపిస్తూ ఉండండి. కొంచెం ఇంటరాక్టివ్ సెషన్ లాగా మనం ముందుకు తీసుకెళ్దాం. కొంచెం స్పందిస్తూ ఉండాలి. ఓకేనా? రెడీనా? శ్యామ్ గారు రెడీగా ఉన్నారు. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. ప్రవీణ్ గారు, తేజ గారు ఎంత యాక్టివ్గా ఉన్నారు, శ్యామ్ గారు కూడా అంతే యాక్టివ్గా నేను జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. అలా యాక్టివ్గా ఉండాలని మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మొన్న జరిగినటువంటి సెషన్ ఏంటి, ఎవరు చెప్పారు, ఎవరు చెప్తారో చేతులు ఎత్తండి ఒకసారి. నిన్నగాక మొన్న జరిగినటువంటి సెషన్ ఏంటి, ఎవరు చెప్తారు? ఒకసారి శ్యామ్ గారు, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా అందరూ కూడా శ్యామ్ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. శ్యామ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మొన్న ముదిగొండ తేజస్వి గారు చెప్పారు సార్ మొన్న క్లాసు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి. గ్రేట్. మళ్ళీ ఒకసారి శ్యామ్ గారికి ఒక గట్టిగా క్లాప్స్. నేను క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్ కి ఎవరు చెప్తారు ఆన్సర్ అన్నాను, చేతులు ఎత్తండి అన్నాను. కానీ ముందుగా అందరికీ తెలుసు ఆ టాపిక్ ఎవరు చెప్పారో, ఏ టాపిక్ కూడా తెలుసు. కానీ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా వెంటనే చెయ్యెత్తింది ఎవరంటే శ్యామ్ గారు. అంటే ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీ అందరూ కూడా చాలా మందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి లింక్ వెళ్ళింది, కానీ మనం నేర్చుకుందామని దాన్ని క్లిక్ చేసి మీరందరూ కూడా జాయిన్ అయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఒకసారి మిమ్మల్ని మీరు అభినందించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను.
చందనం శీతలం లోకే చందనాదపి చంద్రమా చందన యోర్మధ్యే శీతల సాధు సంగత అని ఒక శ్లోకం ఉంది. దాని మీనింగ్ ఏంటంటే లోకంలో లోకంలో మంచి గంధం అనేది చల్లదనాన్ని ఇస్తుందంట. చందనం కంటే కూడా ఇంకా కూడా హాయిని ఇచ్చేటువంటిది ఏంటి అంటే చంద్రుడట. ఆ చందనము చంద్రుడు రెండిటికంటే కూడా ఇంకా హాయిని మనసుని ప్రశాంతంగా ఉంచేది, ఆహ్లాదభరితంగా ఉంచేది ఏంటో తెలుసా? సజ్జనుల సాంగత్యం అంట. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా సజ్జనుల సాంగత్యం ఉన్నటువంటి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లోకి మీరందరూ వచ్చినందుకు గాను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ సజ్జనుల సాంగత్యాన్ని మీరు ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళండి. మీ జీవితం అనేది అద్భుతంగా మంచి స్థాయిలోకి వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ సజ్జనుల సాంగత్యాన్ని గురించి శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవరైతే సజ్జనుల సాంగత్యంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళు గొప్పగా రాణించడానికి, జీవితంలో అద్భుతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్, మొన్న జరిగినటువంటి సెషన్ ఎవరు చెప్పారు, ఏం చెప్పారు అనగానే ఇందాక శ్యామ్ గారు ఇలా హ్యాండ్ రైజ్ చేశారు. ఎందుకు అడిగాను అంటే ఈరోజు సెషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఇనిషియేషన్ తీసుకునేటువంటి వ్యక్తే లీడర్. ఈరోజు సెషన్ ఏంటి? ఈరోజు సెషన్ పేరు ఏంటండి? లీడర్, అవునా కదా? ద పర్సన్ హూ టేక్స్ అన్ ఇనిషియేటివ్. ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో అతనే లీడర్. లీడర్ అంటే ఏంటి అన్నప్పుడు ఒక విషయాన్ని, చిన్నప్పుడు నేను 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునే రోజుల్లో మా టీచర్ ఒకరోజు, ఎలా నాన్న ఎవర్రా ఈరోజు పాట పాడతారు, ఒకసారి చెయ్యొత్తండ్రా అన్నారు. నేను నిజంగానే ఇలా చెయ్యొత్తాను. ఆ రోజు స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు పాట పాడుతూ ఉంటాను. అంటే చూడండి, ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఒక గొప్ప స్కిల్ అనమాట, ఒక గొప్ప లక్షణం. ఆ లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే లీడర్ అవుతారు. అలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి శ్యామ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, నాయకత్వం అంటే ఏంటి? నలుగురిలో తల దించుకొని నడిచేవాడు భయస్థుడు, నలుగురిలో తలెత్తుకొని నడిచేవాడు ధైర్యవంతుడు. కానీ ఆ నలుగురిని తన వెంట తీసుకొని వెళ్ళేవాడే నిజమైనటువంటి నాయకుడట. కాబట్టి నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉండాలి, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, అతనికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలి, అతనికి ఉండాల్సినటువంటి ధైర్య సాహసాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం చర్చిస్తూ, దాంతో పాటుగా అతనికి నాయకుడు అంటే టీం ఉండాలి, ఆ టీంని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఆ టీంని వాళ్ళు ఎలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం చర్చించబోతున్నాం. నాయకత్వానికి సరైనటువంటి నిర్వచనం, ప్రవీణ్ గారు ఒకసారి పీపీటీస్. నాయకత్వానికి సరైనటువంటి నిర్వచనాన్ని మనం ఇవ్వగలిగితే నాయకత్వ లక్షణాల గురించి మనకి కొంత తెలిసినట్టుగా భావించవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఆ నాయకుడు అనేటువంటి వాడు ఇందాక చెప్పాను, ముందుండి నడిపేవాడే నాయకుడు, ఇనిషియేషన్ తీసుకునేవాడే నాయకుడు అని చెప్పాను, అవునా కదా? లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే అని రాశాను ఇక్కడ. మై డియర్ ఫ్రెండ్స్, నాయకుడు అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే మనకి దారి తెలిసిన వాడు, అలానే ఆ దారిలో ఆల్రెడీ నడిచినటువంటి వాడు, వెళ్ళినటువంటి వాడు, ఆ దారి గురించి అవగాహన ఉన్నటువంటి వాడు, ఆ దారిలో మనల్ని తీసుకెళ్ళడానికి ఆ దారిని చూపించేటువంటి వాడు, అలాంటి వాడే లీడర్ అని చెప్పేసి మనం చెప్తాం. ప్రధానంగా లీడర్ అంటే ఎవరు అనగానే ఒకే ఒక మాటలో చెప్పాలంటే మార్గదర్శకుడు. లీడర్ అంటే ఎవరు? ఇతరులకి మార్గదర్శకత్వం వహించేటువంటి వాడిని లీడర్ అంటున్నాం, మెంటర్ అంటున్నాం, గైడ్ అంటున్నాం, అలానే దార్శనికుడు అని కూడా మనం పిలుస్తున్నాం. లీడర్ అనగానే నేను ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి దార్శనికుడు, మార్గదర్శకుడు, ఒక మెంటర్, గైడ్ అన్నాను కదా, అలాంటి లక్షణాలన్నీ కూడా మనం చూస్తే ఎవరికి ఉన్నాయి? మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవే తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేనినైతే ఆచరిస్తారో అన్యులు దానిని
ఆచరిస్తారు. అలానే ఉత్తములు దేనినైతే ప్రమాణంగా స్వీకరిస్తారో దానిని సామాన్యమైనటువంటి లోకమంతా కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పేసి చెప్పారు మనకి శ్రీకృష్ణ భగవానుడు. చూడండి, ఒక లీడర్ అనేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటయ్యా అంటే ఇక్కడ రాశాం, హూ నోస్ ద వే, హూ గోస్ ద వే అండ్ షోస్ ద వే అన్నాను. నేను అనేటువంటి విషయం ఏంటంటే మనకి వెళ్ళేటువంటి దారి ఏంటో మనకి తెలిసి ఉండాలి. ఆ తెలిసిన దారిలో మనం ఆల్రెడీ నడిచి సక్సెస్ ని సాధించి ఉండాలి. సాధించడంతో పాటుగా ఆ దారిని నలుగురికి చూపించి ఆ దారిలో నడిపి వాళ్ళని కూడా సక్సెస్ చేసేటువంటి విధంగా మనం ఉండాలి. చూడండి, మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలంటే మన బ్రెయిన్ ని మనం వాడుకోవాలట. ఒక అద్భుతమైన కవి చెప్తాడు, మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలంటే మన బ్రెయిన్ ని మనం వాడుకోవాలి. కానీ ఇతరులని మనం హ్యాండిల్ చేయాలంటే మన బ్రెయిన్ వాడితే సరిపోదు, మన హృదయాన్ని వాడాలి అంటాడు ఆయన. టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ యూజ్ యువర్ హెడ్ అంటాడు. టు హ్యాండిల్ అదర్స్ యూజ్ యువర్ హార్ట్ అంటాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనం నాయకుడిగా ఉండాలి అంటే మనం బ్రెయిన్ ఉపయోగిస్తే చూడండి ఆటోమేటిక్గా మనం ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం హృదయాన్ని, మనస్సుని ఏదైతే హృదయపూర్వకంగా మనం పలకరించడం కానీ, మాట్లాడడం కానీ, చిరునవ్వు నవ్వడం కానీ మనం గనక చేసి వాళ్ళందరితో కరెక్ట్గా చిరుమందహాసంతో ఎప్పుడూ కూడా మృదువైనటువంటి మాటలతో మనం మాట్లాడుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తే నాయకుడిగా మనం ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మనం వచ్చే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షం వస్తుంది, నిజమా కాదు? ఒకసారి తమ్ము చూపించండి. ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షం వస్తుందా లేదా? మహావృక్షం ఎదుగుతుంది, పెరుగుతుంది, అవునా కదా? కానీ మీకు విషయం తెలుసా, ఆ చిన్న విత్తనం నుంచి ఆ మహావృక్షం రావడానికి చాలా చాలా టైం పడుతుంది. మీరు చూడండి, ఆ విత్తనానికి చాలా సింపుల్గా ప్రకృతి చాలా ఇష్టపూర్వకంగా అతి గారాబం చేసి నువ్వు మహావృక్షం అయిపోవే, పర్వాలేదు నేనున్నా, నేను చూసుకుంటాను, నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు మహావృక్షంగా ఎదుగు అని గారాబం చేసి ఎదిగేలా చేస్తుందా మై డియర్ ఫ్రెండ్స్? శంకర్ గారు అలా చేస్తుందా ప్రకృతి? రాజేష్ గారు అలా చేయదు. చూడండి, చిన్న విత్తనాలని మనం భూమిలో నాటితే, లేదా భూమిలో మనం వ్యవసాయం విత్తనాలు కావచ్చు, లేదా ఏదైనా వృక్షాలకు సంబంధించిన విత్తనాలు కావచ్చు, అలా మనం భూమిలో వాటిని నాటితే సిచ్యువేషన్ ఒకసారి చూడండి. భూమిలో నాటిన తర్వాత అనేక రకాల చీమలు, అవునా కదా, అనేక రకాల పురుగులు, అలానే అనేక రకాల పక్షులు, వాటి నుంచి ఈ విత్తనం రక్షింపబడాలి, తనని తాను రక్షించుకోబడాలి, అవునా కదా? రక్షించుకోబడిన తర్వాత ఆ విత్తనం ఏదైతే ఒక తొలకరి జల్లులాగా వర్షం పడితే ఆటోమేటిక్గా తను కింద వైపున తన వేళ్ళని విస్తరించి, ఓకేనా, విస్తరించి వెంటనే పైకి భూమిని చీల్చుకుంటూ, భూమి పొరని పైకి చీల్చుకుంటూ అలా పైకి వస్తుందా లేదా? వచ్చిన తర్వాత మీరు చూడండి మళ్ళీ సమస్యలు, ఎన్ని రకాల సమస్యలు, అనేక రకాల జంతువులు, వాటి నుంచి ఆ మొక్క ఎదిగి ఒక వృక్షంలాగా మారి ఒక మహావృక్షం అవడానికి రకరకాల గాలులు, వర్షము, తుఫాన్లు, వీటినన్నిటి నుంచి కూడా తట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు తనని తాను రక్షించుకుంటే, ఇన్ని రకాల బాధల్ని అనుభవిస్తే అది మహావృక్షంగా లీడర్గా ఎదిగింది. ఎస్ ఆర్ నో? సార్ తమ్ము చూపించండి సార్. ఎస్ ఆర్ నో? అవునా కదా? చూడండి, ఒక లీడర్ అనేటువంటి వాడు ఎదగాలంటే అనేక రకాల విషయాలు మన మీద ఆధారపడి ఉంటాయి. ఒక లీడర్కి చూడండి, ఒక లీడర్ అనేటువంటి వ్యక్తి తనలో తాను లీడర్ ఉన్నాడు అనే దాన్ని గ్రహించాలి. ముందు లీడర్ అనేటువంటి వ్యక్తి మనలో లీడర్ ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ లీడర్ని ముందుకు తీసుకురావడానికి మనం ముందు కృతనిశ్చయులై ఉండాలి. చూడండి, మన ప్రతి ఒక్కళ్ళ పుట్టుక కూడా యూనిక్. మనం ఏదైతే పుట్టామో ఆ పుట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి యుద్ధం ఒకసారి అనుకుంటే దాదాపుగా కొన్ని కోట్ల కణాలు యుద్ధం చేస్తే ఒక్క శుక్రకణం మాత్రమే లీడ్ చేసింది, వాటినన్నిటిని ఓడించి గెలిచింది. ఆ గెలిచినటువంటి కణమే మనం. అంటే మనం లీడింగ్ చేసే పుట్టామా లేదా? లీడ్ చేయడానికే పుట్టామా లేదా? మనం ఫాలోవర్ అవడానికి పుట్టామా? కాదు మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ అవడానికి పుట్టాం.
కాబట్టి మన పుట్టుకే విజయంతో కూడింది కాబట్టి మనం అద్భుతంగా ధైర్యంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. హూ ఈజ్ లీడర్ అని ఇక్కడ రాశాను. ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ టు డ్రీమ్ మోర్. ఏమన్నాను? ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్. అలా కదా, యు ఆర్ ఏ లీడర్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, మన చర్యలు అనేవి ఏవైతే మన చర్యలు ఉన్నాయో, మనం చేసేటువంటి పనులు ఉన్నాయో, ఆ పనులు అనేవి ఇతరులకు మరింత ప్రేరణని కలిగించినట్లయితే, మరింత కలలు కనేలాగా, లైఫ్ మీద ఒక భరోసా, ఈ లీడర్ని నేను నమ్ముకుంటే నా జీవితం అద్భుతంగా ఉంటుంది, నేను కోరుకునేటువంటి కలల్లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటిని నేను సాధించగలను అనేటువంటి కలలు ఉన్నాయో మరింత కలలు కనేలాగా ఉంటే, అలానే మరింత నేర్చుకునేలాగా ఉంటే, మరింత ఎక్కువ పని చేసేలాగా ఉంటే, మరింతగా వాళ్ళ యాటిట్యూడ్ని వాళ్ళు మార్చుకొని అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారవడానికి వాళ్ళని ప్రేరేపించినట్లుగా ఉన్నట్లయితే అతనే లీడర్ అంటున్నాను. గొప్ప నాయకుడు అంటే ఎవరో తెలుసా? గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉండేవాడు కాదు. గొప్ప గొప్ప పనులు చేస్తూ ఆ చేసినటువంటి పనుల్ని ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా చేయించేవాడు గొప్ప లీడర్ అట. సార్ నెక్స్ట్ స్లైడ్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ అంటే మనం ఇప్పుడు దాకా చూసాం. లీడర్షిప్ అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. లీడర్ అంటే ఏంటో తెలియాలి, లీడర్షిప్ అంటే ఏంటో తెలియాలి. లీడర్షిప్ ఎబిలిటీ టు లిఫ్ట్ అదర్స్ అప్ అండ్ డెవలప్ లీడర్షిప్ ఎబిలిటీ, దిస్ ఈజ్ లీడర్షిప్ అని రాశాను. అంటే లీడర్షిప్ అంటే కేవలం మనం ఏమనుకుంటామంటే ఇతరులకు పని చెప్పడం, మనం చెప్పింది వాళ్ళు చేయాలి, మనం ఏదైతే చెప్తామో వాళ్ళు చేయటానికే, మనం చెప్పడానికే పుట్టాం, అదే లీడర్షిప్ అనుకుంటాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ అంటే ఏంటి? ఇతరులకి మనం ఉన్నటువంటి స్థాయి నుంచి పైకి రావడానికి చక్కటి లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా, వాళ్ళని పైకి తీసుకురావడానికి ట్రై చేయడమే కాకుండా, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళలో కూడా లీడర్షిప్ ఎబిలిటీస్ని మనం పెంచగలిగినట్లయితే, క్రియేట్ చేయగలిగినట్లయితే, ఆ ఎబిలిటీస్ని వాళ్ళకి క్రియేట్ అయ్యేలాగా చేయగలిగినట్లయితే అది నిజమైనటువంటి లీడర్షిప్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టైటిల్స్ అండ్ పొజిషన్స్ అని రాశారు. చాలా మంది లీడర్ అంటే ఏమనుకుంటారంటే ఒక టైటిల్, నాకు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలి, ఒక పొజిషన్, ఒక స్థాయి రావాలనుకుంటూ ఉంటారు. కాదు మై డియర్ ఫ్రెండ్స్, మరేంటి? ఇట్ ఈస్ అబౌట్ లీడింగ్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, కమాండింగ్ పీపుల్ అండ్ గైడింగ్ పీపుల్ అని రాశారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్ చూడండి, లీడింగ్ పీపుల్, అందరినీ కూడా లీడ్ చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్కిల్ లీడర్షిప్. అలానే ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, దాంతోపాటు గైడింగ్ కూడా చేయగలగాలి. మనం ఇన్ని చేయగలగాలంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉండాలో ఒకసారి గమనించండి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇది లీడర్షిప్ అంటున్నాను. నిజంగా లీడర్షిప్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఇతరులని నేను లీడ్ చేయడానికి పుట్టాను, నేను చెప్పింది వాళ్ళు ఫాలో అవ్వాలి, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేదాన్ని లీడర్షిప్ అనుకోవడం అనేది తప్పు. మరి ఏంటి? దాని ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటో తెలియాలి. సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ రాశాను, లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ యూ డిజర్వ్ అని రాశాను. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ముందు మనం ఇతరులని లీడ్ చేయడానికి వెళ్లే ముందు మనల్ని మనం లీడ్ చేసుకోవడం మనకు తెలియాలి. సెల్ఫ్ లీడర్షిప్ అనేది మనకు తెలియాలి. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో 90% పీపుల్కి నాయకత్వ లక్షణాలు లేవట. ఇది చాలా క్లియర్ ఫండా, మనకందరికీ తెలిసిందే. 90% జనాలకి లీడర్షిప్ స్కిల్స్ లేవు. నాయకత్వం అంటే ఒక అద్భుతమైనటువంటి స్కిల్ అంట నేను. నాయకత్వం అంటే ఏంటండి? ఒక అద్భుతమైనటువంటి స్కిల్. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాన్న నాయకుడైనా కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా నాయకులుగా అయ్యేటువంటి అవకాశం ఉండదు, వాళ్ళకి నాయకత్వ లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉండవు. నాన్న నాయకుడై ఉండి వాళ్ళ పిల్లలకి నాయకత్వ లక్షణాలను నేర్పినట్లయితే కొద్ది మందికి మాత్రమే ఆ నాయకత్వ లక్షణాలు వస్తాయి. లీడర్షిప్ అంటే ఇందాక చెప్పాను, లీడర్షిప్ అంటే వేరే వాళ్ళని లీడ్ చేయాలి అనుకోవడం తప్పు. లీడర్షిప్ అంటే వేరే వాళ్ళకి నాయకత్వం వహించాలి అనుకోవడం తప్పు. అలానే నేను చెప్పేవాడిని, నేను చెప్పిందే వాళ్ళందరూ ఫాలో అవుతారు అనుకోవడం తప్పు. దానికంటే ముందు అవన్నీ జరుగుతాయి, కానీ దానికంటే ముందు ఏంటి సార్ అంటే
ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. మనల్ని మనం ఏ విధంగా లీడ్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ఫస్ట్ ఎలా లీడ్ చేసుకోవాలో మనకి తెలుసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనకు అర్థం అవుతాయి. మనల్ని మనం లీడ్ చేసుకోవడాన్ని ఏమంటారు సార్ అంటే సెల్ఫ్ లీడర్షిప్ అంటాం. ఇక్కడ రాశాను సెల్ఫ్ లీడర్షిప్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, నీ జీవితాన్ని నువ్వు కరెక్ట్ గా లీడ్ చేసుకోవడం అనేది నీకు తెలిస్తే నువ్వు మిగతా 10 మందిని లీడ్ చేయడానికి నీకు అప్పుడు అర్హత వస్తుంది. నన్ను నేను లీడ్ చేసుకోవడం అంటే ఏంటి, అవునా కదా? నన్ను నేను క్లియర్ గా పూర్తి స్థాయిలో నన్ను నేను లీడ్ చేసుకోవడం అనేది నాకు వస్తే నేను మిగతా 10 మందిని లీడ్ చేయడానికి నాకు అర్హత వస్తుంది. నన్ను నేను లీడ్ చేసుకోవడం రానప్పుడు, నన్ను నేను లీడ్ చేసుకోకుండా ఒక సక్సెస్ ని సాధించినప్పుడు ఎదుటి వాళ్ళని లీడ్ చేయడానికి నాకు అర్హత ఉంటుందా? ఒకసారి తమ్ము చూపించండి. శ్యామ్ గారు, ఎవరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోలేదు, శ్యామ్ గారు మాత్రమే కనిపిస్తున్నారు, మా ప్రవీణ్ గారు కనిపిస్తున్నారు, అలానే రామకృష్ణ గారు కనిపిస్తున్నారు. అంతే. వీడియోస్ ఆన్ చేసుకుంటే మిమ్మల్ని నేను చూస్తూ మిమ్మల్ని పలకరిస్తూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను. వీడియోస్ ఆన్ చేసుకోండి, మిమ్మల్ని నేను ఏమన్నాను, ఏ క్వశ్చన్స్ అడగను. ఓకేనా? రెడీనా? మై డియర్ ఫ్రెండ్స్, సురేష్ గారు, మనల్ని మనం లీడ్ చేసుకోవడం తెలిస్తే మనం జీవితంలో లీడ్ చేసుకొని సక్సెస్ ని సాధిస్తే ఇతరులని లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే సెల్ఫ్ లీడర్షిప్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను నేను లీడ్ చేసుకోవడం అంటే ఏంటి సార్? నా జీవితాన్ని నేను లీడ్ చేసుకోవడం. నా జీవితాన్ని నేను లీడ్ చేసుకోవడం అంటే ఏంటి? నా ఆలోచనలని నేను లీడ్ చేసుకొని నాకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో నా ఆలోచనల్ని, ఆ డ్రీమ్స్ ని సక్సెస్ఫుల్ గా సాధించేలాగా, ఆ డ్రీమ్స్ కి అనుగుణంగా నా ఆలోచనల్ని నన్ను లీడ్ చేసుకొని ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నిటిని కూడా చక్కగా గోల్ ఫార్మేట్ లోకి తీసుకొచ్చి ఒక గోల్ క్రియేట్ చేసుకొని ఆ గోల్ ని సాధించుకోవడానికి కావలసినటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని నేను మలుచుకున్నట్లయితే దాన్ని మనం సెల్ఫ్ లీడర్షిప్ అంటాం. అలాంటప్పుడు నేను నా ఆలోచనల్ని లీడ్ చేసుకొని నా డ్రీమ్స్ ని గోల్ గా మార్చుకొని ఆ గోల్ ని సాధించి సక్సెస్ సాధించి జీవితంలో ఒక స్థాయికి వస్తే నన్ను నేను లీడ్ చేసుకున్నట్టు. నాకు అది తెలుసు కాబట్టి 10 మందిని లీడ్ చేసేటువంటి అర్హత నాకు వస్తుంది. అప్పుడు నేను లీడ్ చేయడానికి అవకాశం ఉంది. సార్, లీడర్షిప్ అనేది అంత ఈజీగా వస్తుందా? పుట్టుకతో రాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ నేర్చుకోవాలి, ట్రైనింగ్ ద్వారా నేర్చుకోవాలి. లీడర్షిప్ అనేది ఎలా? అద్భుతమైనటువంటి గురువుల దగ్గర మనం, అద్భుతమైనటువంటి మెంటర్స్ దగ్గర మనం నేర్చుకొని ఆచరిస్తే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి లీడర్ అవుతాం. డెఫినెట్ గా అవుతాం. ఆచరిస్తే మాత్రమే అవుతాం, గుర్తుపెట్టుకోండి. నేర్చుకొని ఆచరించాలి. ఎవరి దగ్గర? గురువుల దగ్గర, మెంటర్స్ దగ్గర. ఖచ్చితంగా నేర్చుకొని మనం ఆచరించగలిగితే అద్భుతమైనటువంటి లీడర్షిప్ స్కిల్స్ ని మనం పెంపొందింపజేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన థాట్స్ ని మనం గోల్ వైపుకి లీడ్ చేసుకోగలగడమే సెల్ఫ్ లీడర్షిప్ అన్నాను. ఓకేనా? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ నాయకత్వ లక్షణాలు ఏంటో తెలుసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లక్షణాలు ఉన్నాయి అనుకుందాం. ఒకటి ఏంటి? ఫలాంది ఒకటి అని చెప్పాను. ఆ ఒకటి ఏంటి? నాలో ఉందా? ఆ రెండోది ఏంటి? నాలో ఉందా? ఆ మూడో లక్షణం ఏంటి? నాలో ఉందా లేదా? ఆ 4వ లక్షణం ఏంటి? నాలో ఉందా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. లీడర్షిప్ స్కిల్స్, లీడర్ కి కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ నాకు ఉన్నాయా లేవా అని ముందు మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. చేసుకునేటువంటి విధానాన్ని సెల్ఫ్ లీడర్షిప్ అంటాం. ఒకవేళ ఉంటే దాన్ని ఇంకా పాలిష్ చేసుకోవాలి, దాన్ని ఇంకా మనం ఎక్సలెన్స్ వైపుకి ఆ స్కిల్ ని మనం తీసుకెళ్ళాలి. లేకపోతే వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. గురువుల దగ్గర నుంచి మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని ఆచరిస్తూ కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి లీడర్ గా ఎదిగేటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. లీడర్షిప్ క్వాలిటీస్ ని తెలుసుకొని ఆచరిస్తే గొప్పగా మనం లీడర్ అవుతారని చెప్పాను కదా. మీకు విషయం తెలుసా? కొంతమంది ఏమనుకుంటారంటే సార్, నేను ఒక ట్రైనింగ్ చేశాను, లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్ అని రాశాను ఇక్కడ. నేను ట్రైనింగ్ చేశాను సార్, నేను ట్రైనింగ్ నేర్చేసుకుంటే నాకు వచ్చేసినట్టే నాయిగా. రాధిక గారు వీడియో ఆన్ చేశారా లేకపోతే ఫోటో అలా ఉందా? మై డియర్ ఫ్రెండ్స్, ట్రైనింగ్ అనేది ఒక్కసారి ట్రైనింగ్ చేసినంత మాత్రాన లీడర్షిప్ స్కిల్స్ అన్ని కూడా మనకు వచ్చేసినట్టు కాదు. 10 మందిని చూడండి, 10 మందిని లీడ్ చేయడానికి మనం ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ 10 మందిని లీడ్ చేసేటువంటి స్కిల్స్ వస్తాయి. 10 మందిని లీడ్ చేసాము కదా, నేను 100 మందిని లీడ్ చేయాలంటే మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి.
నేను 100 మందిని లీడ్ చేశాను కదా, 1000 మందిని లీడ్ చేయాలి అంటే మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి. నేను 1000 మందిని లీడ్ చేశాను, నాకు అనుభవం ఉంది, నాకు 10,000 మందిని లీడ్ చేసేటువంటి అవకాశం ఉండాలి అంటే తప్పనిసరిగా నేను మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే ఇదేంటంటే లీడర్షిప్ స్కిల్స్ అనేవి నిరంతరం నిత్య విద్యార్థిగా ట్రైనింగ్ తీసుకుంటూ 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 అలా వెళ్తూ ఉంటే లెర్నింగ్ అలా నేర్చుకుంటూ వెళ్లే కొద్ది కూడా ఎప్పటికో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి మనకి లీడర్షిప్ స్కిల్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనం నిరంతరం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. లీడర్ క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలో తెలుసా? లీడర్ క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలో తెలుసా? చాలా అందంగా ఉండాలట. జనాలు మనల్ని చూసి పరిగెత్తుకుంటూ రావాలి, అలా ఉండాలట. లీడర్గా మన చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉండాలి, ఆ విధంగా మనం ఉండాలి. అలాంటి స్కిల్స్ ని మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు మనం ఫోకస్డ్గా ట్రైనింగ్ తీసుకొని గురువు దగ్గర మెంటర్ దగ్గర మనం నేర్చుకుంటే తప్పనిసరిగా మనం అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి వ్యక్తులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ స్కిల్స్ కి బెస్ట్ ఎవరు నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే లీడర్ అంటే ఎవరు అనగానే నాకు నచ్చినటువంటి లీడర్షిప్ మైండ్ సెట్ ఎవరిది, లీడర్ మైండ్ సెట్ ఎవరిది అనగానే నాకు బాగా నచ్చేటువంటి విషయం ఏంటంటే ఈగల్ ఒక లీడర్ లాగా అనిపిస్తుంది నాకు. ఈగల్ యొక్క మైండ్ సెట్ అనేది లీడర్ మైండ్ సెట్ లాగా అనిపిస్తుంది. చూడండి, లీడర్ కి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈగల్కి ఉన్నాయేమో అనిపిస్తుంది. నెంబర్ 1, ఈగల్ లక్షణాలు ఒకసారి గమనిద్దాం. ఈగల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అలాంటి మైండ్ సెట్ లీడర్కి ఉండాలనేటువంటిది నా ఫీలింగ్. చూడండి, ఈగల్స్ ఫ్లై అలోన్ ఎట్ హై ఆల్టిట్యూడ్ అని రాశాను ఇక్కడ. ఈగల్స్ అనేవి హై ఆల్టిట్యూడ్ లో ఫ్లై చేస్తూ ఉంటాయట. ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి అవి దాదాపుగా ఒంటరిగానే అవి ఫ్లై చేస్తూ ఉంటాయట. ఎంత ఎత్తులో ఉంటాయో తెలుసా? 10,000 అడుగులట మై డియర్ ఫ్రెండ్స్. 10,000 అడుగుల ఎత్తులో ఈగల్స్ ఫ్లై చేస్తూ ఉంటాయట. అది కూడా సింగిల్ గా. చూడండి, ఎత్తుకు ఎదగాలి అంటే జీవితంలో లీడరు తన స్థాయిని పెంచుకునేలాగా ఎత్తుకు ఎదగాలంటే సింగిల్ గా ఫ్లై చేయాల్సిన అవసరం ఉంది, సింగిల్ గానే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, సింగిల్ గానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ లక్షణంలో మనం తెలుసుకోవచ్చు. ఈగల్స్ హ్యావ్ విజన్. ఎంత విజనో తెలుసా? 5 కిలోమీటర్స్ అట. 5 కిలోమీటర్స్ ఆకాశంలో కింద నుంచి భూమి నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో మనం అక్కడ ఈగల్ ఫ్లై చేస్తూ ఉంటే అక్కడి నుంచి భూమి మీద ఉన్నటువంటి ఏవైతే చిన్న 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 జీవరాశులు ఉన్నాయో అవి క్లియర్ గా వాటికి కనిపించేలాగా వాటికి విజన్ దేవుడిచ్చాడట. అలాంటి విజన్ ఉంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల స్థాయిలో ఉన్నటువంటి ఎత్తు నుంచి చూస్తే ఎంత క్లియర్ గా ఉంటుంది. అక్కడి నుంచి ఒకేసారి అటాక్ చేస్తుంది, ఫోర్స్ గా వస్తుంది కిందకి, ఆ యొక్క జంతువుని ఆ యొక్క జీవరాశిని క్యాచ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. మీరు గమనించుంటారు, చేపని కూడా అలానే పట్టుకుంటుంది. అటాక్ చేసిందంటే 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి విజన్ ఉండాలి. 5 కిలోమీటర్ల విజన్ అనమాట. నేను ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లీడర్ కి విజన్ అనేది ఉండాలి. విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లీడర్ విజనరీగా ఉండాలి. నెక్స్ట్, ఈగల్స్ ఆర్ ఫియర్లెస్ అని రాశాను. ఈగల్స్ ఆర్ ఫియర్లెస్. ఈగల్స్ కి అసలు భయం అనేది ఉండదు, ఫియర్ అనేది ఉండదట. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేటువంటిది ఏంటి అంటే మీరు ప్యారెట్స్ లాగా ఉండొద్దు, రామచిలకల్లా ఉండొద్దు, ఈగల్స్ లా ఉండండి. రామచిలకల్లాగా ఎందుకు ఉండొద్దు అంటే రామచిలకలు 24 గంటలు మాట్లాడుతూ ఉంటాయంట, నాయిస్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడెక్కడే ఎత్తుకి వెళ్ళలేవట, ఇక్కడెక్కడే దగ్గరకే తక్కువ ఎత్తులోనే ఫ్లై చేస్తూ ఉంటాయి. కానీ ఈగల్ సైలెంట్ గా ఉంటుంది, బట్ చాలా హైట్ లో ఫ్లై చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి ఫియర్లెస్ గా ఉండేలాగా మనకు లీడర్ ఉండాలి. ఈగల్స్ ఆర్ టెనాషియస్ అని రాశారు. ఇక్కడ 4వ పాయింట్ చూడండి. అంటే దృఢంగా ఉంటాయి, చాలా చాలా దృఢంగా ఉంటాయి. వర్షం స్టార్ట్ అయింది అనుకోండి మై డియర్ ఫ్రెండ్స్, వర్షం స్టార్ట్ అయింది అనుకోండి, గాలి దుమ్ము స్టార్ట్ అయింది, వర్షం స్టార్ట్ అయింది. అలాంటప్పుడు పక్షి జాతికి చెందినటువంటి ఏవైనా సరే అవి వర్షంలో ఉంటాయా అండి? ఎక్కడికి వెళ్తాయి? అన్ని కూడా పారిపోతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్తాయి? వాటి గూటికి అవి చేరుతూ ఉంటాయి. శ్యామ్ గారు అవునా కదా? వాటి గూటికి అవి చేరుతూ ఉంటాయి. ప్రతి పక్షిని మీరు గమనించండి, వాటి గూటికి అవి చేరిపోయి చక్కగా గూట్లో అవి తలదాచుకుంటాయి.
కానీ మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ క్వాలిటీ చూడండి ఇక్కడ, టెనాసియస్ అంటే దృఢంగా, ఏదైతే తుఫాన్ వస్తుందో, ఆ గాలి వస్తుందో, ఆ గాలికి ఎదురెళ్తుంది, ఆ గాలికి ఎదురెళ్తుంది ఈగల్. ఆ గాలిలో ఫోర్స్ఫుల్ గా ఎక్కడైతే వర్షం కురిసేటువంటి మేఘం ఉందో ఆ మేఘం పైకి వెళ్ళి ఫ్లై చేస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. తుఫాన్ అంటే భయపడి పారిపోయినటువంటి పక్షి జాతికి చెందినటువంటి అన్ని కూడా పారిపోతుంటే, అది మాత్రం ధైర్యంగా దృఢంగా ఉండి దాన్ని ఎదిరించి దాన్ని ఎదురుగా వెళ్ళి పైకి వెళ్ళి ఫ్లై చేస్తూ ఉంటుంది సింగిల్ గా. ఆ క్వాలిటీ మనలో ఉండాలి. అలానే ఈగల్స్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్ అని రాశారు. ఈగల్స్ అనేవి ఆల్రెడీ వేటాడి, ఎప్పుడో వేటాడినటువంటి, పొద్దున వేటాడినటువంటి ఆహార పదార్థాలని మధ్యాహ్నం తింటాం కానీ సాయంత్రం తింటాం కానీ చేయదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేటాడుతుంది, వేటాడుకొని వెంటనే తింటుంది. అలాంటి క్వాలిటీ ఉండాలి. లీడర్ కూడా అంతే. ఎవరో చేస్తే నేను అనుభవించాలి, ఎవరో నా కింద టీం వాళ్ళు చేస్తే నాకు రావాలి డబ్బులు అనుకోవటం కాదు. లీడర్ ఎప్పుడు కూడా తన యొక్క కృషి, తన యొక్క పని ద్వారా వచ్చే దాన్ని మాత్రమే తను స్వీకరించగలగాలి. అలాంటి అద్భుతమైన క్వాలిటీ మనకు ఉండాలి. అలానే ఇక్కడ రాశాను, ఎస్ ఈగల్స్ ప్రిపేర్ ట్రైనింగ్ అని రాశాను. చూడండి, ట్రైనింగ్ ఎలా అంటే, ఈగల్స్ అనేవి ఏం చేస్తాయంటే, మదర్ ఈగల్ ఉంటుంది, అది ఏం చేస్తున్నాయి అంటే వాటికి సంబంధించినటువంటి వాటికి ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా ట్రైనింగ్ ఇస్తుందో తెలుసా? ఇవి ఇక తప్పనిసరిగా ఫ్లై చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాటికి డేస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మదర్ ఈగల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎక్కించుకుంటుందంట. ఇక్కడ ఎక్కించుకొని అలా పైకి తీసుకెళ్లి, చాలా ఎత్తుకు తీసుకెళ్లి వాటిని అక్కడి నుంచి వదిలేస్తుంది. వదిలేస్తే అవే ట్రై చేయాలి, ఎగరడానికి అవే ట్రై చేయాలి. ఒకవేళ ఎగరలేని పరిస్థితిలో పడిపోతున్నాయి అంటే అంతే ఫాస్ట్ గా పడకుండా ఫాస్ట్ గా వచ్చి మళ్ళీ మదర్ ఈగల్ క్యాచ్ చేస్తుందంట. అలాంటి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అది కూడా లీడర్షిప్ స్కిల్. చూడండి, ఆ లీడర్ కి కూడా నీ దగ్గర ఉన్నటువంటి టీమ్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టాలెంట్ కూడా ఉండాలి. అలాంటి లీడర్షిప్ స్కిల్ అనమాట. అలానే ఈగల్స్ పొసెస్ వైటాలిటీ అని రాశారు. అవునా కదా? వైటాలిటీ అంటే ప్రాణశక్తి, మళ్ళీ తనని తాను పునర్నిర్మించుకోవడం. ఈగల్ ఏం చేస్తుందో తెలుసా? ఈగల్ స్టార్టింగ్ పుట్టిన దగ్గర నుంచి 40 సంవత్సరాల వయసులో ఒక సమస్య వస్తుంది ఈగల్కి. ఆ సమస్య ఏంటయ్యా అంటే, మై డియర్ ఫ్రెండ్స్, తనకు ఉన్నటువంటి ముక్కు పనిచేయదు. ఆ ముక్కు పనిచేయదు. పని చేయనప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అలా పర్వతం మీదకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ ముక్కుని రాయికేసి కొట్టి కొట్టి ఆ ముక్కుని పీకేసుకుంటుంది. తిండి తిప్పలు అన్నీ మానేస్తుంది. దాదాపు 3 నెలలు అలా చేసి మళ్ళీ ముక్కు తయారయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. ఆ ముక్కు తయారైన తర్వాత ఏవైతే కాళ్ళకు ఉన్నటువంటి గోళ్ళు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా అవి పట్టు కోల్పోతాయి అనమాట, అవి పనిచేయవు. వాటిని కూడా పీకేస్తుంది. పీకేసి నెలన్నర పడుతుంది మళ్ళీ రావడానికి. అలా వెయిట్ చేస్తుంది, 3.5 నెలలు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాత ఆ గోళ్ళు ప్లస్ ముక్కు వచ్చిన తర్వాత ఆ రెండిటితో తనకున్నటువంటి ఏవైతే ఈకలు ఉన్నాయో వాటిని మళ్ళీ పీకేస్తుంది. మళ్ళీ రావడానికి నెలన్నర పడుతుంది. మొత్తం 5 నెలలు తిండి తిప్పలు మానేసి అక్కడే ఎంతో కఠోర శ్రమతో మళ్ళీ తనని తాను పునర్నిర్మాణం చేసుకుంటుంది. నిర్మాణం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, 30 ఇయర్స్ బతుకుతుంది. అంటే 70 సంవత్సరాలు బతుకుతుంది మొత్తం టోటల్ గా. అలాంటి క్వాలిటీ మనలో కూడా ఉండాలి. మనం కోల్పోయాము, సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యాము అంటే మనం బాధపడిపోతూ ఉండడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం పునర్నిర్మించుకోవాలి. మన టీంని మళ్ళీ మనం ఫోకస్డ్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపి పునర్నిర్మాణం చేసేలాగా మనం ఉండాలి. అలాంటి క్వాలిటీయే లీడర్షిప్ క్వాలిటీ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లీడర్షిప్ క్వాలిటీ అంటే ఒక ఈజీ వే కాదు. లీడర్ అవ్వడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. క్యాటర్ పిల్లర్ అనేది చూడండి, క్యాటర్ పిల్లర్ ఏమవుతుంది? ఒక బటర్ఫ్లైగా మారుతుంది. అవునా కదా? ఆ ప్రాసెస్ అంత ఈజీ ప్రాసెసా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా 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 పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. అయినా సరే అది భరించి అది అద్భుతమైనటువంటి బటర్ఫ్లై అవుతుంది. ఎస్ ఆర్ నో? ఒక ఫ్లూట్ మేకింగ్ అనేది అంత ఈజీ ప్రాసెసా? చక్కగా మనం ఫ్లూట్ ని
శ్రీకృష్ణ మనం ప్లే చేస్తుంటే ఎంత మధురంగా ఉందని చెప్తున్నాం. అంత ఈజీనా అది? ఆ ప్రాసెస్ చాలా కష్టం, అవునా కదా? ఆ ఫ్లూట్ గా తయారు చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ యొక్క ఏదైతే కర్ర ఉందో సహకరించాలి. చక్కగా ఏవే ప్లేస్ లో అయితే తను అనుకున్నట్టుగా దాన్ని చెక్కాలో, హోల్స్ పెట్టాలో దానికి సహకరించినప్పుడు మాత్రమే అది ఫ్లూట్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఒకసారి తంబు చూపించండి. ఎస్ ఆర్ నో? ఒక చక్కటి దేవుడి మూర్తిని తయారు చేయాలి ఒక శిల్పి. ఆ శిల్పి కొట్టేటువంటి దెబ్బలకి ఆ రాయి తట్టుకొని ఆ అనుగుణంగా మారితే మలిచినట్టుగా అది మారుతూ ఉంటే అద్భుతంగా శిల్పం అవుతుంది. ఎస్ ఆర్ నో? అది అంత ఈజీనా? కాదు, ఎన్నో ఉలి దెబ్బల్ని తట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలానే గోల్డ్ కూడా, బంగారం కూడా మేలిమి బంగారంగా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా నిప్పులో కాలాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కాబట్టి లీడర్ అంటే అంత ఈజీ కాదు. లీడర్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. బాధల్ని అనుభవించాల్సిన అవసరం ఉంది. సార్ నెక్స్ట్ స్లైడ్. అలాంటి లీడర్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆ క్వాలిటీస్ అనేవి ఒక 7-8 చెప్తాను నేను. ఆ క్వాలిటీస్ లో నెంబర్ 1 విజన్ ఉండాలి. లీడర్ కి విజన్ అనేది ఉండాలి. లీడర్ కి ఏముండాలి? విజన్ అనేది ఉండాలి. ఏమండి, ఇన్ని విషయాలు మీరు ఇంత నుంచి చెప్తున్నారు కదా, మాకు చాలా విషయాలు తెలుసండి అని అనుకుంటారు చాలా మంది. ఒక వ్యక్తట, చాలా జాగ్రత్తగా వినండి శ్యామ్ గారు, ఒక వ్యక్తట ఎప్పుడు కూడా జర్నీ చేయడానికి వెళ్లే ముందు తాను స్టేషన్కి ఎప్పుడన్నా వెళ్తే ఒక గంట ముందే వెళ్తాడట. గంట ముందే వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తాడు, ఎందుకంటే ట్రైన్ మిస్ అయిపోద్దామని ముందే వెళ్తాడట. అలానే మళ్ళీ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక జర్నీకి. ఒక గంట ముందే వెళ్ళే కూర్చున్నాడు. కూర్చుంటే ఒక గంట టైం ఉంది కాబట్టి అక్కడ కూర్చోగానే కూర్చున్న వెంటనే ఆలోచన వచ్చింది. ఏంటంటే బోర్ కొడుతుంది కదా అని అటు ఇటు తిరుగుదామని లేచి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే అక్కడ ఇంటెలిజెంట్ మిషన్ ఉందంట. కనపడగానే ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, కనపడగానే ఏమనుకుంటాడు? నేనే తెలివైన వాడిని, అది తెలివైంది కాదు, దాన్ని తెలివైంది కాదు అని నిరూపించాలనుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి దాని మీద చదివాడు. 5 రూపీస్ కాయిన్ వేస్తే 5 రూపీస్ కాయిన్ వేస్తే ఆటోమేటిక్గా మీకు ఏం కావాలో అది మీ యొక్క జాతకాన్ని చెప్తా అన్నట్టుగా ఒక కార్డు వస్తుందని చెప్పి రాసి ఉందంట. సర్లే అని చెప్పేసి అలా ఎక్కి అలా 5 రూపీస్ కాయిన్ వేసాడు. వేయగానే కరెక్ట్ గా ఒక కార్డు వచ్చింది. ఆ కార్డు చూస్తే దాంట్లో మ్యాటర్ రాసిందంట. నీ పేరు రామ్ ప్రసాద్, నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నావు, నీ వెయిట్ 75 కేజీలు, నువ్వు వెళ్లాల్సిన ట్రైన్ 8 గంటలకు వస్తుంది అని రాసిందండి. షాక్ అయిపోయాడు ఒకసారి. నా పేరు రామ్ ప్రసాదే, నా 75 కేజీలు వెయిటే ఉన్నాను, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను, నా ట్రైన్ 8 గంటలే, దీనికి ఎలా తెలిసింది? ఎంతైనా సరే నేనే ఇంటెలిజెంట్, అది కాదని చెప్పేసి అనుకొని ఎలా అయినా సరే అది కాదని నిరూపించాలనుకున్నాడంట. అనుకొని మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేశాడు. వెయిట్ చేసి ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఒక ముస్లిం మహిళ పాపం అటు నుంచి వెళ్తుందంట. వెళ్తున్నటువంటి ముస్లిం మహిళ దగ్గర నుంచి ఒక స్పెట్స్ తీసుకున్నాడు, ఒక కళ్ళజోడు తీసుకున్నాడు. కళ్ళజోడు తీసుకొని వస్తున్నాడు. కళ్ళజోడు పెట్టుకొని ఈసారి మళ్ళీ ఎక్కి ఒక 5 రూపాయల కాయిన్ వేసాడు. మళ్ళీ ఇంకొక కార్డు వచ్చింది. కార్డు చూస్తే నీ పేరు రామ్ ప్రసాద్, నీ వెయిట్ 75 కేజీలు, నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నావు, నీ ట్రైన్ 8 గంటలకి అని రాసింది. మళ్ళీ షాక్ అయిపోయాడు. ఏదో జరిగిందిరా బాబు, ఇందులో ఏదో కెమెరా పెట్టారు, నా ఫేస్ ని ఫోటో తీసుకొని గూగుల్లో నా గురించి తెలుసుకొని ఇందులోంచి ఇలా విషయాలు చెప్తున్నారని చెప్పేసి అనుకున్నాడంట సురేష్ గారు. అనుకుని ఈసారి ఎలా అయినా సరే నేనే తెలివైన వాడిని, వీళ్ళు కాదు అది కాదు అని చెప్పి నిరూపించాలని మళ్ళీ వెయిట్ చేసి అటు ఇటు తిరుగుతుంటే ఈసారి నిజంగానే ముస్లిం మహిళ కనిపించింది. మళ్ళీ బుర్కా వేసుకొని ఉంటుంది కదా. ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి ఒక క్యాప్ తీసుకున్నాడంట. ఆల్రెడీ కళ్ళజోడు ఉంది కదా, కళ్ళజోడు పెట్టుకొని ఆ క్యాప్ వేసుకొని బుర్కా వేసుకొని వచ్చి నిలబడి మళ్ళీ ఇంకొక 5 రూపాయల కాయిన్ వేసాడు. వేసి చూస్తే ఇంకో కార్డు వచ్చింది. వెంటనే అందులో రాసిన పాయింట్ ఏంటో తెలుసా? నీ పేరు రామ్ ప్రసాద్, నువ్వు 75 కేజీలు ఉన్నావు, నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నావు, కానీ నువ్వు వెళ్లాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్పిందంట. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే చాలా విషయాలు చాలా మంది చెప్తున్నప్పుడు ఇవన్నీ మాకు తెలుసులేవోయ్ అన్నట్టుగా కూర్చుంటూ ఉంటారు, అన్నట్టుగా వింటూ ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే మనకి అన్నీ తెలుసని మనం అనుకుంటాం, కానీ
అలా అనుకోవడమే మనకు తెలుసు. అనుకున్నవన్నీ కూడా మనం ఫాలో అవ్వము, తెలిసినవన్నీ కూడా ఫాలో అవ్వము. అలాంటప్పుడు మనం ఇంటెలిజెంట్ కాదు అనేటువంటి ఫీలింగ్ మనకి మనం నేర్చుకోవాలి. అవునా కదా? నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ పవర్ యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి తంబు చూపించండి. నేను కాదంటున్నాను. నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు. ఎలా కాదు? ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు 30 సంవత్సరాలు తాగాడు. తాగిన తర్వాత హెల్త్ పాడైపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నీ లంగ్స్ పాడైపోయినాయి నాయన, నువ్వు పోతావు అన్నాడు. అనగానే అయ్యయ్యో డాక్టర్ గారు, ఈ విషయం నాకు ముందే తెలిస్తే అసలు తాగేవాడిని కాదన్నాడంట. కానీ మీరు సిగరెట్ కొనేటువంటి ఆ సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుందా లేదా? సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం ఉంటుందా ఉండదా? అది తెలుసు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాం. తెలుసు, మనకి తెలిసింది పవర్ అవుతుందా? పవర్ అయిందా? ఏం అవ్వలా. నేనేమంటానంటే అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇంప్లిమెంటేషన్, మనకు తెలిసిన నాలెడ్జ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే అది పవర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం కొన్ని విషయాలని కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి దాంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ లో విజన్ అనేది ఉండాలి లీడర్కి. ఆ విజన్ ఏంటి అంటే ముందు చూపు. చూడండి, విజన్, శ్రీకృష్ణ భగవానుడు అద్భుతంగా ఒక కొటేషన్ చెప్తారు. ఏంటో తెలుసా? ఆయన చెప్పినటువంటి విషయం విజన్ గురించి చెప్తాడు. ఏమని అని అన్నప్పుడు, కర్మయందు అకర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతాడో అతనే సర్వసామాన్యులందరిలో కూడా గొప్ప వ్యక్తి, నాయకుడు అని చెప్పేసి అంటాడు. ఉత్తమమైనటువంటి వ్యక్తి అంటాడు. నేనేమంటున్నానంటే ముందు చూపు ఉండాలి నాయకుడికి. పక్కన ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన లెవెల్ కంటే కూడా నాయకుడి యొక్క ఆలోచన స్థాయి అనేది చాలా ఎత్తుగా ఉండాలి, పైకి ఉండాలి. అంటే ఇతరులు చూసేటువంటి దానికంటే కూడా ఎక్కువగా చూసేవాడు నాయకుడు. ఇతరులు చూసేదానికంటే కూడా ఎక్కువ దూరం చూసేవాడు నాయకుడు. అలానే ఇతరులు చూసేదానికంటే కూడా ముందుగానే చూసేవాడు నాయకుడు. అర్థమైందా? కాబట్టి 5 సంవత్సరాల తర్వాత, ఈ రోజు నుంచి 5 సంవత్సరాల తర్వాత మన స్థాయి ఏంటి, మనం ఏ రేంజ్కి వెళ్ళగలుగుతున్నాం అనేటువంటి విజన్ అనేది 5 years తర్వాత మనం ఏ విధంగా మనం ఉంటాము అనేది ఈ రోజే మనం ఊహించగలగాలి. ఈ రోజే మనం దాన్ని మన కళ్ళ ముందే ఊహించేలాగా మనం విజన్ చేయగలిగినట్లయితే మనం అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి వ్యక్తులుగా మారేటువంటి అవకాశం ఉంది. విజన్ ఉంటేనే మనల్ని ఫాలో అవుతారు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. విజన్ లేని నాయకుడిని ఎవరు ఫాలో అవ్వరు. నాయకుడిని చూస్తే ఆశ కలగాలట. ఒక దేశ ప్రధానమంత్రి గారు చెప్తారు, నాయకుడిని చూస్తే ఆశ కలగాలి, నాయకుడిని చూస్తే ధైర్యం కలగాలి, నాయకుడిని చూస్తే భవిష్యత్తు మీద భరోసాని కలగాలి అని చెప్పేసి అంటాడు రమేష్ గారు. అలాంటి లీడర్షిప్ ఉండాలి రమేష్ గారు. అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి రమేష్ గారు. అవునా? ఎస్ సార్ నో? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి దూరదృష్టితో మనం ఎప్పుడైతే ఉంటామో అలాంటి లక్షణం అనేది లీడర్కి కావాల్సిన అవసరం ఉంది. రెండవది ఇంటిగ్రిటీ అని రాశాను. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? లీడర్కి ఇంటిగ్రిటీ కూడా ఉండాలి. అంటే ఏంటి సార్? అన్ని విషయాలలో అన్నిటికీ సమన్వయం ఉండడం, దాన్ని ఇంటిగ్రిటీ అంటున్నాం. ఇంకా మనకి అర్థం కావడం కోసం త్రికరణ శుద్ధిగా ఉండడం, చిత్తశుద్ధితో ఉండడం, అన్ని విషయాలలో సమైక్యతని పాటించడం. ఏంటి సార్ అది? మనస వాచ కర్మణ. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? మనస వాచ కర్మణ అంటే వాట్ వి థింక్, వాట్ వి సే అండ్ వాట్ వి డూ. ఈ మూడు కూడా కరెక్ట్ గా ఉండాలట. కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇంటిగ్రిటీ ఉన్నట్లు లెక్క. చాలా మంది ఏం చెప్తుంటారు, ఆలోచన ఒకటి ఉంటుంది, మాట ఒకటి మాట్లాడతారు, చేసేది ఇంకోటి చేస్తూ ఉంటారు. అది లీడర్షిప్ క్వాలిటీ కాదు, అది ఇంటిగ్రిటీ కాదు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి సార్ అని అన్నప్పుడు, మన యొక్క ఆలోచన ఏదైతే ఉందో మన మాట అదే ఉండాలి, మన ఆలోచన మాట ఏవైతే ఉన్నాయో మన పని కూడా అదే ఉండాలి. అలాంటి త్రికరణ శుద్ధి మనకి లీడర్కి కావాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మాత్రమే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంటిగ్రిటీ లేనటువంటి వాళ్ళని ఎవరు ఫాలో అవ్వరు. ఇంటిగ్రిటీ ఉంటే వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది, అద్భుతంగా ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది జనాలు. అలానే మూడో పాయింట్గా హానెస్టీ అని రాశాను. హానెస్టీ కూడా కావాలి లీడర్కి. హానెస్టీ అంటే తనని తాను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా చేసి పెట్టగలిగేటువంటి నిజాయితీ కావాలి. అట్లీస్ట్ ప్రజలందరికీ కూడా చేస్తాను అనేటువంటి విషయాన్ని కాకుండా, అందరికీ కాకపోయినా
తనని నమ్ముకున్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికైనా సరే ఖచ్చితంగా నమ్ముకున్నటువంటి పనులన్నీ కూడా చేస్తాడు అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్, నిజాయితీని క్రియేట్ చేసేలాగా, నమ్మకాన్ని క్రియేట్ చేసేలాగా మనం ఉండాలి. మీకు ఒక విషయం చెప్తున్నాను. నాయకుడు అనేటువంటి వాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఓట్లు మనకి ఎలక్షన్స్ జరిగితే కొంతమంది ఒక 45% ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు ప్రతిసారి. అవునా కదా? ప్రతిసారి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు, వేరే పార్టీలకు వేస్తారు. కానీ యువతలో ఉన్నటువంటి పార్టీ విన్ అయ్యి యువతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. ఈసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? అందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాడా లేదా? అందరిని దృష్టిలో పెట్టుకొని దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడా లేదా? ఈ 45% నాకు ఓట్లు వేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకే చేస్తానంటాడా? కాదు కదా. అంటే ఏంటి? హానెస్టీ అనేది అందరి యొక్క సమగ్రత గురించి ఆలోచించాలి, అందరి యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. అలాంటిది మనం పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా మనల్ని అందరూ కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హానెస్టీ అనేది ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. విశ్వాస పాత్రకు తగినటువంటి పనులు చేయగలిగినట్లయితే ఆ నాయకుడికి తప్పనిసరిగా నమ్మకాన్ని అందరిలో క్రియేట్ చేసుకుంటాం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఆ నమ్మకమే మనకి భవిష్యత్తు. సార్ నెక్స్ట్ స్లైడ్. హానెస్టీ తర్వాత చాలా మంది నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే స్వప్రయోజనాల కోసం ఎక్కువగా పాకలాడుతూ ఉంటారు. కానీ లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ థింక్ అబౌట్ అదర్స్ అని రాశాను ఇక్కడ. ఒక లీడర్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రియల్ ఎస్టేట్ లో ఉన్నావో లేదా ఒక బిజినెస్ లో ఉంటే నీ టీం గురించి నువ్వు ఆలోచించగలగాలి. నీ టీం మెంబర్స్ ని ఏ విధంగా నువ్వు డెవలప్ చేయాలి, నీ టీం మెంబర్స్ కి నువ్వు ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా చేయాలి. అంటే అన్కండిషనల్ సర్వీస్ ఇవ్వడానికి నువ్వు కస్టమర్కి కావచ్చు, లేదా నీ టీంకి కావచ్చు, లేదా ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చేసేటువంటి పనికి సంబంధించి ఎవరికైనా సరే నువ్వు సర్వీస్ చేయడానికి అన్కండిషనల్ గా చేయడానికి రెడీగా ఉండాలి. అలాంటి థింకింగ్ మనకి లీడర్కి ఉండాలి. కానీ లీడర్ ఎప్పుడు కూడా నా గురించి నేనే డెవలప్ అవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు చాలా మంది. అది రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. సెల్ఫిష్ గా ఉండకూడదు. మనం సెల్ఫ్ సెంటర్డ్ గా మనం చాలా మంది అయిపోతూ ఉంటాం, కానీ అది చాలా తప్పు. మన దగ్గర మన సరౌండింగ్ లో మన ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు సూచనలు సలహాలు ఇవ్వడానికి మనం రెడీగా ఉండాలి, మనం సర్వీస్ చేయడానికి రెడీగా ఉండాలి. లీడర్షిప్ 2 రకాలు మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా రండి. లీడర్షిప్ 2 రకాలు, చాలా అద్భుతమైన పాయింట్, మీరు రాసుకోవచ్చు. ఏంటి అంటే యు డిపెండ్ ఆన్ మీ. అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్, ఇది ఫస్ట్ లెవెల్ అంటారు. అది ఏం చేస్తున్నాయి అంటే మీరు నన్ను నమ్ముకోండి, మీకు నేను అన్నీ చేసి పెడతాను, అన్నీ ఇస్తాను. అంటే ప్రతి దాంట్లో కూడా నేను చెప్పిందే మీరు చేయాలి అనేది ఈ బేసిక్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంట అనమాట. అర్థమవుతుందా? కానీ సెకండ్ లెవెల్ ఉంది. సెకండ్ లెవెల్ ఏంటో తెలుసా? సెకండ్ లెవెల్ ఏంటయ్యా అంటే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళని స్వయం సమృద్ధిని సాధించేలాగా చేయటం. అంటే ఏం చేయాలో చెప్పడం, ఎలా చేయాలో చెప్పడం, దాని తర్వాత ఇది నువ్వు చెయ్యి, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసిన తర్వాత వాళ్ళు చేస్తూ వాళ్ళు స్వయం సమృద్ధి సాధించాలి, అలా సాధించేలాగా చేసేటువంటిదే సెకండ్ లెవెల్. దీన్ని ఏమంటారంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటాం. అంటే డిపెండెన్స్ అనేది లీడర్ మీద తగ్గిస్తాం అనమాట, ఇండిపెండెంట్ గా తనే ఎదిగేలా చేస్తాం. అలాంటి లీడర్షిప్ మనకి హయ్యర్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటాం. అది సెకండ్ లెవెల్ మై డియర్ ఫ్రెండ్స్. అలాంటిది చాలా 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 ఇంపార్టెంట్. మీరు చూడండి, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ గా క్రియేట్ చేయడమే అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పేసి చెప్తాం. ఇది సెకండ్ లెవెల్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది దీన్ని ఫాలో అవుతూ ఉంటారు, చాలా మంది దీన్ని బాగా తెలిసిన వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ప్రతిదీ కూడా పోసుకొచ్చినట్టుగా నువ్వు అలా చేయి, నువ్వు ఉదయాన్నే ఇలా చేయి, అలా మాట్లాడు, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ లో ఉంటారు. సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అంటే ఏంటంటే కేవలం ఏం చేయాలో చెప్తాం, ఎలా చేయాలో చెప్తాం, కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాం, ఏదైనా ఇబ్బంది వస్తే అడగండి నేను చేసి పెడతానని చెప్తాం. వాళ్ళే ట్రై చేసేలాగా స్వయం సమృద్ధి సాధించేలాగా చేయడాన్ని సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ అని చెప్పేసి చెప్తున్నాం.
చూడండి, ఎందుకని అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళకి కూడా వారసులు కావాలి అని కోరుకోవడంలో తప్పే ఉందంటారా? లీడర్ కూడా వారసులు కావాలని కోరుకుంటాడు, గురువు కూడా వారసులు కావాలని కోరుకుంటాడు. ఎస్ ఆర్ నో? ఎందుకని? రేపు నా పేరు నిలబెట్టేటువంటి శిష్యుడు ఎవడు అని గురువు ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు నేను ప్రబోధించినటువంటి అన్నీ కూడా రేపు ప్రచారం చేసేటువంటి నా శిష్యుడు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడట. అలా ఆలోచించినప్పుడు ఆలోచించడం